శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ పైన కేసట. అతని అనుచరులపైన నమోదు. ఎన్నికల్లో సహకరించలేదని ఒక వ్యక్తి ఇంటి మీద దాడి చేసినట. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ పైన కేసు నమోదైంది. ఎన్నికల్లో సహకరించలేదని ఓ వ్యక్తి ఇంటిపైన దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు మహబూబ్ నగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసిరట. ఇలా అన్ని అధికారం పోయిన తర్వాత కూడా ఇదే దందానా? ఇంకా రాలేదా బుద్ధి? ఇగో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరునితో పాటు అతడి అనుచరులపైన మహబూబ్ నగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని శ్రీనివాస కాలనీ నివాసి రాజేందర్ రెడ్డి టీఎన్జీఓ జిల్లా మాజీ అధ్యక్షుడట. ఎన్నికలకు ముందు ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో రాజేందర్ రెడ్డి పైన కక్ష పెంచుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్, పడమటి శ్రీకాంత్ రెడ్డితో పాటు మరికొందరు రాజేందర్ రెడ్డి ఇంటిపైన దాడి చేసిరట. ఫర్నిచర్, పూల కుండీలు ధ్వంసం చేశారు. అది చూసి అడ్డుకోబోయిన గట్టు వెంకటరెడ్డి, వాచ్మెన్ సచిన్ పైన ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డు కాగా వాటికి సంబంధించిన ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ను తీసుకుపోయారట. ఈ మేరకు రాజేందర్ రెడ్డి భార్య వనజ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సో కేసు పెట్టిరట, మరి అరెస్ట్ చేయాలిగా. సో ఐపీసీ 458, 354, 323 సెక్షన్లు జోడించినట్టు మహబూబ్ నగర్ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో మెమో దాఖలు చేసిరట. ఇంకా సిగ్గులేదు ఈ శ్రీనివాస్ గౌడ్ బ్యాచ్కి.